పరీక్షలో ఫెయిల్ అయ్యామనో ప్రేమ విఫలమైననో ఆత్మహత్యలు జోలికి వెళ్ళొద్దు. పరీక్షలు మళ్ళీ వస్తాయి, ప్రేమ మళ్ళీ పుడుతుంది. కానీ నీ ఇలాంటి కొడుకులు లేదా కూతుళ్ళు నీ తల్లిదండ్రులకు మళ్ళీ పుట్టరు. ఏమో ఆనందించలేనట్టు మంచి డాక్టర్ చూపెట్టుకోలేకపోయినా. నా కొడుకు పట్నంలో డాక్టర్ చదువుతున్నాడు. మొదటిసారిగా వాడితోని వైద్యం చేయించుకుంటాని ఆయన. మరాడు చదువుకుంటుండో లేకుంటే అమ్మాయిల వెంట తిరుగుతుండో ఎవరికి ఎరక. వాడు నా కొడుకు బుద్ధిగా చదువుకుంటాడు, అమ్మాయిల జోలికి అస్సలు వెళ్ళాడు తెలుసా. హలో బంగారం, $50,000 నాకు కావాలి, కొంచెం అవసరం ఉంది, పంపియు. సరే పంపిస్తా. హలో హలో నాన్న, కాలేజ్ ఫీజు అడుతున్నా, ఒక 50,000 పంపియు సరేనా? సరే పంపిస్తా. ఇప్పటికిప్పుడు 50,000 అంటే మలయ్య ఎడ్లు కావాలంటే తీసుకుంటావా? అమ్మదామనుకుంటున్నా. మనోడి పట్నం చదువుల కోసం పైసలు అవసరం పడేట పంపిమన్నాడు. డబ్బే అవసరం అయితే అప్పు తీసుకో. నా ప్రాణం పోయినా ఎవరి దగ్గర చేయి చాచి అప్పు తీసుకోవాలని నిర్ణయించుకున్నా. సరే సరే. నాన్న, డబ్బు నీ అకౌంట్లో వేసాను, తీసుకో. టైంకి తిని టైంకి పడుకో. చదువు అని ఆరోగ్యాన్ని పాడు చేసుకో, సరేనా? సరే సరే. నాకు కొంచెం ఎమర్జెన్సీ ఉంది, 30,000 పంపి. సరే పంపిస్తా. హలో నాన్న, ఒక 30,000 పంపియు, ల్యాబ్ ఫీజు కట్టాలి. నా ప్రాణం పోయినా ఎవరి దగ్గర చేయి చాచి అప్పు తీసుకోవాలని నిర్ణయించుకున్నా. నమస్కారం పటేల్ సాబ్. నమస్కారం. కూసో. ఏమై రాజు, ఎన్నర్లేంది నాతో పని పడింది నీకు? ఏం లేదు, మనోడు పట్నంకు పై చదువుల కోసం వెళ్ళిండు. అందుకని వాడికి డబ్బు అవసరం వచ్చింది. అందుకే నీ దగ్గరికి అప్పు కోసం వచ్చిన. అయ్యా, వీళ్ళ పత్రం రాయ్. రాజు అనే నేను చక్రవర్తి వద్ద 30,000 అప్పు తీసుకోవడం జరిగింది. దీనిని వచ్చే నెల 20వ తారీఖున వడ్డీతో సహా తీర్చుతానని మల్లయ్య, భీమన్న, లింగన్న పూసటి సమక్షంలో హామీ ఇస్తున్నాను. లేని ఎడల నాకున్న ఎకరం పొలం చక్రవర్తి పటేల్ జప్తు చేసుకోవడం జరుగుతుంది. దీని గల సాక్షి సంతకాలు మల్లయ్య, భీమన్న, లింగన్న. సరేనాయా, వెళ్ళొస్తా. హలో, రే నిఖిల్, నీ అకౌంట్లో 30,000 వేసా, తీసుకో మరి, సరేనా? తీసుకుంటా.
ఈయనొకడు నీ నాకు మా బావతో ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయింది. ఇంకోసారి కాల్ చేయకు, పెట్టే మర్యాదగా ఉండదు. గుడ్ బై. Is out of network coverage area. Is out of network coverage area. Is out of network. Is out of network coverage area. నిన్నే నమ్మి చేశానే నేరం కల్లే తెరిచి వెళుతున్న దూరం ఊపిరి ఆగేలా ప్రాణం పోయేలా ముందే నువ్వు చేసిన మోసమే గుప్పెట్లో దాచే నిప్పల్లే ఉందే నీతో గడిపిన ఆ కాలమే కన్నీరంటూ రాకున్నదే బాధే తీరేదారుండదే మగువకి మరుపంటే ఎంతో తేలికని నిన్నే చూసాకే తెలిసెను నేడే కాలం చేసే గాయం మానేదాలే లేనే లేదా నా గుండెల్లో ముల్లే గుచ్చి చంపేసావే నన్నిలా. నాన్న నన్ను క్షమించండి. మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాను. మళ్ళీ జన్మంటూ ఉంటే నీకు ఒక మంచి కొడుకులా పుడతాను. నమ్మకం అనే పదానికి ద్రోహం చేశాను. తను చేరని తీరాలే నిన్ను చేర్చాలనుకుంటాడు. తనకందని ఆనందం నీకందితే చాలనుకుంటాడు. ఏమిచ్చావని నిందించకురా నాన్న. ఈ భూమి మీద ఏ సిరిమించునురా తానిచ్చిన ఈ జన్మను. తన రెక్కలు ముక్కలు చేసుకొని నేను చెక్కెను రాశిల్పం. నువ్వింగిన ఎగిరే గాలిపటం నిన్నెగరేసేదే అమ్మ. మీ ఇద్దరికి ఆధారమై కనిపించని దారం. ప్రియమైన భార్యకు నేను మరణిస్తే వచ్చే ఇన్సూరెన్స్తో కూతురి పెళ్లి చేయి. అదేవిధంగా చక్రవర్తి వద్ద చేసిన అప్పు కూడా తీర్చు. ఒక రైతు తన కుటుంబం గురించి, తన బాధ్యతల గురించి, తన పరువు గురించి ఆలోచించి ఆత్మహత్య చేసుకుంటున్నాడు. కానీ నేటి యువత ప్రేమ విఫలమైందనో, పరీక్షల్లో ఫెయిల్ అయ్యానో, చిన్న చిన్న కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఒక్కసారి నిన్ను కన్న నీ తల్లిదండ్రుల గురించి ఆలోచించు.